మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య, కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. శాంతియుతంగానే గద్వాల అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు. ఈరోజు మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నాతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ సాగర్, అలాగే కౌన్సిలర్లు, కాంగ్రెస్ పెద్దలు, సీనియర్ నాయకులు అందరూ కూడా మహాత్మా గాంధీని మరొకసారి స్మరిస్తూ నివాళులు అర్పించుకొని మాల వేసుకోవడం జరిగింది. గాంధీ మహాత్ముడు ఆ రోజైతే ఇలాగ గాంధీ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించి మనం ఈరోజు స్వతంత్రంగా బతకగలుగుతున్నాం అంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ ఆశీర్వాదం కావచ్చు, ఆయన చేసిన తెగింపు, శాంతియుత పోరాటం కావచ్చు. అదేవిధంగా ఆయన చూపించిన మార్గదర్శకాలు, ఆయన నడిపించిన మార్గాన్ని మర్చిపోకుండా ఆయనని అనుసరిస్తూ ప్రతి విషయంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహాత్మా గాంధీ ఎలా అయితే ఆయన మనకు సూచించిందో అహింసని ముందుకు తీసుకెళ్తూ హింస లేకుండా ఏదైనా సాధించుకోగలమనే ఒకే ఒక నమ్మకంతోనే ఆయన మన రాజ్యాన్ని, మన దేశాన్ని మనకి కాపాడిండు. అదేవిధంగా మన గద్వాల్లో కూడా శాంతియుతంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా మనందరూ కూడా గాంధీవాదంతో ముందుకెళ్లాలని